నమస్తే, డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం. ఏప్రిల్ 24న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఇరాక్లో కుప్పకూలిన అమెరికా రీఫిల్లింగ్ విమానం. తామే కూల్చేశామంటూ ఇరాక్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ ప్రకటన. ఏపీ జెన్కో రికార్డు స్థాయిలో 6,160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సిబ్బందిని అభినందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆవరణలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల మేరకు నేడు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం 33 మంది ఉన్నారు. జస్టిస్ లీసా గిల్ రాకతో ఈ సంఖ్య 34కు పెరిగింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24న పదవి విరమణ చేయనున్నారు. ఆ తర్వాత జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులు కానున్నారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నిలవనున్నారు. With the permission of my lord, the Honorable the Chief Justice, I declare that all the Honorable judges have assembled. With the permission of my lord, the Honorable the Chief Justice, I read out the notification of transfer of Honorable Ms. Justice లీసా Gill, Judge, High Court of Punjab and Haryana, to be a Judge of the High Court of Andhra Pradesh. His Excellency, the Honorable Governor of Andhra Pradesh, as per GORT number 83, Law LA and JSCF, Department dated 9/3/2026, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath of Honorable Ms. Justice లీసా Gill. Of India is by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. ఒంగోలు 18వ డివిజన్ చెరువు కొమ్మపాలెం ఎస్సీ కాలనీలో నిర్మించిన సైడ్ కాలువను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. 1,22,00,000 రూపాయల నిధులతో ఈ ప్రాంతంలోని ప్రజలకు మురుగు సమస్య లేకుండా ఉండేందుకు భారీ సైడ్ కాలువను ఏర్పాటు చేశారు. మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, పల్లపోతు వెంకటేశ్వర్లు, రోసయ్య, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, న్యాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దయినా చేతులు దంచరా. అమెరికా వాయుసేనకు చెందిన రిఫ్యూలింగ్ విమానం KC-135 ట్యాంకర్ ఉత్తర ఇరాక్లో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారో అమెరికా అధికారులు ప్రకటించలేదు. సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. 2 సైనిక ట్యాంకర్ విమానాలు ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. 2వ విమానం సురక్షితంగా దిగినట్లు పేర్కొంది. మరోవైపు ఇరాక్కు చెందిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ తామే అమెరికా విమానాన్ని కూల్చేసినట్లు ప్రకటించింది. ఈ గ్రూప్ ఇరాన్కు అనుకూలంగా పనిచేస్తోంది. ఆ సంస్థ అధికారిక టెలిగ్రామ్ ఛానల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది.
శత్రువుల దాడి లేదా ఫ్రెండ్లీ ఫైర్లో ఇది కూలిపోలేదని వెల్లడించింది. ఈ ఘటనలో 6 సిబ్బంది చనిపోయినట్లు ఇరాన్ మీడియా చెబుతోంది. KC-135 స్ట్రాటో ట్యాంకర్లో కనీసం 3 సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. వీరిలో పైలట్, కో-పైలట్, ఆపరేటర్ ఉంటారు. వీరితో పాటు నేవిగేటర్ మిషన్ ఆధారంగా అదనపు సిబ్బందిని తరలిస్తుంటారు. ఇరాన్ యుద్ధంలో తీవ్రమైన పని ఒత్తిడి ఉన్న కార్యక్రమం విమానాలకు గాల్లో ఇంధనం నింపడమే. వందల సంఖ్యలో అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు దాడులకు వెళ్తుండటంతో ట్యాంకర్ విమానాల అవసరాలు గణనీయంగా పెరిగాయి. సింగరాయకొండ వద్ద నిర్మాణంలో ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ సెంటర్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడానికి చేపట్టిన అదనపు భూసేకరణ పునఃపరిశీలన చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కలిశారు. సింగరాయకొండ సమీపంలో నిర్మిస్తున్న ELF వల్ల ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని, అందువల్ల అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణ పనులు నిలుపుదల చేయాలంటూ మండలానికి చెందిన పలువురు ప్రజలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి పలుమార్లు విన్నవించారు. సింగరాయకొండ, మూలగుంటపాడు, కనుమళ్ళ తదితర గ్రామాల ప్రజలు ELF నిర్మాణంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సిఫారసు చేస్తూ ELFకు 2 వైపులా 150 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసిందని, దీనివల్ల ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎంపీ దృష్టికి తెచ్చారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వారు లేవనెత్తిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదనపు భూసేకరణతో పాటు నివాసాలు కోల్పోతామని, వ్యవసాయ కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికుల్లో ఆందోళన ఉందన్నారు. ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధి, విమానయాన భద్రత, జాతీయ అత్యున్నత ప్రాధాన్యతలను కూడా దృష్టిలో ఉంచుకొని ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఎంపీ మాగుంట కోరారు. దానికి మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి ప్రత్యేక బృందాన్ని పంపి తగు చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఏపీ జెన్కో 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో లైఫ్ టైం రికార్డు సాధించడం గొప్ప విషయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జెన్కో స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ నమోదు కాని విధంగా 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 5730 మెగావాట్ల ఎక్స్ బస్ ఉత్పత్తి సాధించడం సీఎం చంద్రబాబు దార్శనికతతో ఇచ్చిన సలహాలు, సూచనలతో పాటు జెన్కో సిబ్బంది ప్రత్యేక కృషి ప్రధాన కారణమని మంత్రి కొనియాడారు. జెన్కో సాధించిన అసాధారణ విజయం సందర్భంగా జెన్కో అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. జెన్కో సాధించిన రికార్డు ఉత్పత్తిలో పాలుపంచుకున్న సిబ్బంది అందరికీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పవర్ జనరేషన్ స్పెషల్ సెక్రటరీ కె విజయానంద్, జెన్కో ఎండీ పుల్లారెడ్డి, ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ పరేడ్ మైదానంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ రీజనల్ స్థాయి ఆటల పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. పరుగు పందెం, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. అలానే హైదరీ క్లబ్లో షటిల్, చెస్ పోటీలు నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ కె విజయ, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చేస్తానే ఉన్నాం స్వామి, వీడియోనే కదా. మహేష్ ముందుకు రా, ముందుకు రా, ముందుకు రా. నాగరాజు జర్నలిస్ట్ పరిస్థితులు మ్యాచ్ ఆడి బాబా బాబా లేవట్ జిల్లాలో ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఓడా చైర్మన్ షేక్ రియాజ్ పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు పండుగ వాతావరణంలో ఆయా చోట్ల పార్టీ జెండాలు ఎగురవేయాలని సూచించారు. ఒంగోలు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ, సంతపేటలో ఆవిర్భావ దినోత్సవం అనంతరం బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని భాగస్వాములయ్యారు. అదేవిధంగా రేపు మార్చి 14వ తేదీ మన పార్టీ అయినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా, అలాగే ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అందరం కలిసి మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా సంబరాలతో పండగ వాతావరణంలో మనందరం కూడా కలిసి చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే నా ఆహ్వానంగా అందరూ రేపు
14వ తేదీ జరగబోయే మన ఆవిర్భావ వేడుకలకు అందరూ రావాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఉదయం 10ంటికి జనసేన పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించి సంతపేట డివిజన్లో 17వ సంతపేట డివిజన్లో జెండా ఆవిష్కరించి అక్కడ నుంచి బైక్ ర్యాలీగా జయరాం సెంటర్కి చేరుకొని అక్కడ కూడా జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం అక్కడ మన పార్టీ పేరు మీద అందరం కూడా పాల్గొనేటటువంటి కార్యక్రమం. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన బాగుండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి తపన మనందరం కూడా చూస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ అభివృద్ధికి భాగస్వాములు అయ్యారు. ఈ ఆహ్వానాన్ని అందరూ కూడా మన్నించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రేపు 14వ తారీఖు జరగబోయే వేడుకలకి విజయవంతం చేయవలసిందిగా ఇదే ఆహ్వాన పత్రిక మీ అందరినీ కోరుకుంటూ. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 14-15 తేదీలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర మహాసభలకు రాష్ట్రం నుండి 300 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రిప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. యూనియన్ జాతీయ కార్యదర్శి మనోహర్, రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి రవికుమార్, జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నా పేరు సిహెచ్ కుమారు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. మనం కనుక చూసినట్టయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో ఎప్పటి నుంచో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి దేశం కూడా తమ జీడిపిలో 6% నిధులు ఆరోగ్యానికి కేటాయించాలని చెప్తుంటే 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన బడ్జెట్లో చూసినట్టయితే కేవలం 1.9% మాత్రమే ప్రజల ఆరోగ్యం కోసం సెంట్రల్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీని మీద అనేక సార్లు మా యూనియన్గా మేము సెంట్రల్ గవర్నమెంట్కి వినతి పత్రం కూడా చేయించడం కూడా జరిగింది. దాంతోపాటు ప్రధానమైన డిమాండ్ మేము గత 7 సంవత్సరాల్లో 5 సార్లు సమ్మెలోకి వెళ్ళిన డిమాండ్ ఏదైతే ఉందో మందుల మీద, మందుల పరికరాల మీద జీఎస్టీ అనేది పూర్తిగా తొలగించాలని చెప్పేసి ఆ డిమాండ్కి సంబంధించిన అంశం కూడా రానున్న 2 రోజుల్లో 40వ రాష్ట్ర మహాసభల్లో చర్చాల్సిన అవుతుంది. దాని మీద ఒక రిజల్యూషన్ కూడా మేము పాస్ చేసి మందుల పరికరాల మీద జీఎస్టీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తగ్గించి 5%, 18% పెట్టిందో దాన్ని కూడా పూర్తిగా తీసేదాకా మా పోరాటం కొనసాగుతుందని కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు రీసెంట్గా మనం చూసినట్టయితే ఒక దగ్గు మందు దాగి మధ్యప్రదేశ్లో దాదాపు 16 మంది పిల్లలు చనిపోయిన సంగతి తెలిసిందే. నకిలీ నాసిరకం మందులు ఉండకూడదని చెప్పేసి ప్రజల తరపు నుంచి అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఆ అంశానికి సంబంధించి కూడా ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చకి వస్తుంది. దీంతోపాటు ఇవాళ అసలు మా మహాసభల థీమే సేవ్ పబ్లిక్ సెక్టార్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ హెల్త్. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ నెల 14-15వ తారీఖు ఒంగోలు మహాపట్టణంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ మహాసభ జరగబోతోంది. అది దీంట్లో మహాసభలో మేము ముఖ్యంగా మా సమస్యల గురించి చర్చించడానికి దీన్ని వేదికగా చేసుకుంటున్నాం. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా కొన్ని ప్రత్యేక కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ కార్మిక చట్టాలు ఏవంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అనేది 1976లో మాకు ఇవ్వడం జరిగింది. అది ఆ చట్టం ద్వారా మాకు ఈరోజు మిగతా చట్టాలన్నీ కూడా వర్తింపబడుతున్నాయి. ఇప్పుడు మొన్న నవంబర్ 21వ తారీఖు సెంట్రల్ గవర్నమెంట్ 29 కార్మిక చట్టాలని రద్దు చేసేసి 4 లేబర్ కోడ్స్ని తీసుకుని రావడం వల్ల మాకు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా పిలువబడుతున్న మాకందరికీ కూడా మొత్తం చట్టాలన్నీ కూడా రద్దు అయ్యే పరిస్థితి వస్తుంది. దానివల్ల మా ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కింద అయింది అది. సో దీని నుంచి ఎలాగా బయటపడాలి, మా ఫ్యూచర్ ప్రణాళికలు ఎలా చేయాలి అనే దాని మీద రానున్న 2 రోజుల్లో మేము మాకు నిర్దిష్ట ప్రణాళిక అనేది చేసుకోవడానికి ఈ మహాసభ అనేది మేము వేదికగా చేసుకుంటున్నాం. అది మాకు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా మాకు ఈ చట్టాలన్నీ కూడా యథాతథంగా అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి ఆ కంపెనీలు ఒక నిర్దిష్ట పని విధానం అనేది కల్పించట్లేదు. అది దానివల్ల ఏంటంటే ఎంప్లాయర్స్ వాళ్ళకి నచ్చినట్టు పని చేయించుకుంటున్నారు. దానివల్ల విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్. మాకు దీని గురించి మేము సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఒక ట్రైపార్టైట్ కమిటీని కూడా ఫామ్ చేశారు. అది
ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకొని స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒంగోలులో నీటి కాసుల వ్యాధిపై అవగాహన కల్పించారు. మంగమూరు రోడ్లో స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వద్ద నుండి టంగుటూరు ప్రకాశం పంతులు గారి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. నీటి కాసుల వ్యాధి వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ విష్ణుప్రియ తెలిపారు. ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా ఇది సోకుతుందని ప్రజలందరూ నీటి కాసుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతివారు నీటి కాసుల పరీక్షలు తప్పనిసరిగా చేయించుకొని కంటి చూపును మెరుగుపరుచుకోవాలని కోరారు. స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నివారించాలి 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 ఈ రోజు పరీక్ష చేస్తే రేపు చూపు కాపాడు. నివారించాలి 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 నివారించాలి. గ్లకోమా అంటే నివారించాలి నివారించాలి. మార్చ్ 2వ వారం నీటి కాసుల వారోత్సవాలుగా మనం జరుపుకుంటాము. ఈ నీటి కాసుల వారోత్సవాలు ఎందుకంటే చాలామందికి నీటి కాసుల్లో అవగాహన లేదు. ప్రపంచంలో లక్షలాది మంది శాశ్వత అంధత్వంలో చాలామంది ఉన్నారు. ఇది మొదటి స్థానంలో ఉంది ఈ నీటి కాసులు. సో నీటి కాసుల వల్ల ఒక్కసారి చూపు కోల్పోయిన వాళ్ళు తిరిగి తీసుకురావడం సాధ్యపడదు. కాబట్టి మనం ముందుగానే ఈ నీటి కాసులని గుర్తించినట్లయితే మనము ఈ అంధత్వాన్ని నివారించవచ్చు. సో ప్రతి ఒక్కరూ 40 వయసు దాటిన వాళ్ళు ఖచ్చితంగా కంటి పరీక్షలు చేసుకొని నీటి కాసులు ఉందా లేదా అని నిర్ధారించుకుంటే మనం ఈ అంధత్వాన్ని నివారించవచ్చు. ఇది నిశ్శబ్దంగా దొంగలించే వ్యాధి. అంటే లక్షణాలు ఉన్నట్లు కూడా గుర్తించలేము. కాబట్టి ముందుగానే పరీక్షలు చేసుకోవాలి, దీన్ని నివారించాలి. పిల్లల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని ఒంగోలు లాయర్పేట యూరో కిడ్స్ ఇంటర్నేషనల్ ఫ్రీ స్కూల్ సెంటర్ హెడ్ లక్ష్మీ పార్వతి అన్నారు. స్కూల్లో గ్యాలరీ వాక్ నిర్వహించారు. గ్యాలరీ వాక్లో విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాల గురించి ప్రేరణ పొంది రూపొందించిన వివిధ మోడల్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. నిశిత పరిశీలనకు అద్దం పట్టాయి. చిన్నారులు వివిధ సైన్స్ కాన్సెప్టులను సులభమైన ప్రాజెక్టులు, ఎగ్జిబిట్స్ ద్వారా ప్రదర్శించారు. పిల్లలు తమ సృజనాత్మకత, పరిశీలన, ఆలోచనా శక్తిని ఉపయోగించి ప్రకృతి, ఆహారం, నీరు, జంతువులు, మానవుని రోజువారీ జీవితంలో జరిగే శాస్త్రీయ అంశాలను ఆసక్తికరంగా వివరించారు. ప్రత్యేకంగా స్కూల్ టీచర్లు, మేనేజ్మెంట్ మార్గదర్శకత్వంలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం క్రియేటివ్ ఆర్ట్ వర్క్ రూపొందించడంలో చురుగ్గా పాల్గొన్నారు. తల్లిదండ్రుల సహకారంతో రూపొందించిన అందమైన ఆర్ట్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ఆలోచనలకు రూపం ఇవ్వడంలో సహకరించిన తల్లిదండ్రులకు, మార్గనిర్దేశనం చేసిన ఉపాధ్యాయులకు స్కూల్ హెడ్ లక్ష్మీ పార్వతి ధన్యవాదాలు తెలిపారు. Surprise, no? What you are doing? Surprise.
స్కూల్లో యూరోకిడ్స్ స్కూల్లో ఈ గ్యాలరీ వాక్ అనేది చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ పిల్లలు కూడా వాళ్ళ థాట్స్ అన్నిటినీ నైస్గా ప్రజెంట్ చేశారు. అంతా చాలా బాగుంది. ఫస్ట్ ఈ స్కూల్లో సెలెక్ట్ చేసుకోవడం అనేది ఎలా ఉంటుందో అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చి ఇది చూసిన తర్వాత మా కిడ్ బాగా దీనికి అలవాటు పడ్డాడు. ఇవాళ గ్యాలరీ వాక్లో కూడా స్టూడెంట్స్ యొక్క క్రియేటివిటీ చాలా బాగా చూపించారు. మేము ప్రీ స్కూల్ కదా, పెద్ద ఎక్కువగా ఏం ఉండవే అనుకున్నాం, కానీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఐడియాస్ కూడా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ వర్క్ బై ఆల్ కిడ్స్. ఈ క్రెడిట్ అంతా హోల్ స్కూల్ టీమ్కి అండ్ పేరెంట్స్కి, అందరికీ, స్టాఫ్కి అందరూ బాగా కోఆపరేట్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ సైన్స్ ఫేర్ జరుగుతుంది. చిన్నపిల్లలకి సైన్స్ ఫేర్ జరుగుతుంది. ఈవెన్ చాలా పిల్లలు అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి వర్క్స్ చేశారో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా స్కూల్ గురించి వస్తే పిల్లలు కొత్త కొత్త విషయాలు, వాళ్ళు వాటిని ఏ కోణంలో చూడాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే టీచింగ్ ఫెసిలిటీస్ కానీ, అండ్ పిల్లలు ముందు వర్డ్స్ చూడంగానే అది ఎలా చదవాలి, లైక్ ఫోనిక్స్. ఈ ఫోనిక్స్ అనేది అసలు చాలా స్కూల్స్లో లేవు. చాలా స్కూల్స్లో లేవు. ఈవెన్ మేము చదువుకునేటప్పుడు మాకు బీటెక్లో వచ్చిండే ఫోనిక్స్, కానీ వీళ్ళకి ఈ ఏజ్ నుంచే ఫోనిక్స్ చెప్పడం కానీ, వాళ్ళు వర్డ్స్ చెప్తున్నారు, చిన్న చిన్న వర్డ్స్ చదవగలుగుతున్నారు పిల్లలు. యూరోకిడ్స్ మేనేజ్మెంట్ స్కూల్ అంతా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు కిడ్స్ తోటి, వాళ్ళతో కలిసిపోతున్నారు. ఈచ్ అకేషన్, ప్రతి అకేషన్ని బాగా పిల్లలకి అర్థమయ్యేలాగా, ఇది అనలేదు అది అనలేదు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేస్ కానీ, క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ అన్నీ, కృష్ణాష్టమి చేశారు, అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో పిల్లలకి ఓకే ఈ అకేషన్ అంటే ఇది, ఈ అకేషన్ అంటే ఇది అని ఒక ఐడియా వస్తుంది. సో అన్ని అకేషన్స్ ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇప్పటి నుంచే ఓకే ఈ అకేషన్ ఇలా, ఈ అకేషన్ ఇలా, అందరితో కలిసి జరుపుకోవాలి, అందరితో ఉండాలి అన్నీ వాళ్ళకి ఐడియా ఈ ఏజ్ నుంచి బాగా డెవలప్ అవుతుంది. దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కోనపరెడ్డి శివశంకర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్గా బంకా మనోజ్, వైస్ ప్రెసిడెంట్లుగా గౌరవరపు నాంచారు, షేక్ సాలుబాషా, షేక్ రహీం, జనరల్ సెక్రటరీలు కోసూరి గౌతమ్, పఠాన్ జావీద్ ఖాన్, మద్దిపోయిన తరుణ్, చింతలపూడి సురేష్, స్వర్ణ అశోక్, సెక్రటరీలు ఇండ్ల కిరణ్ కుమార్, కేవి చెన్నకేశవులు, ఎండ్లూరి బన్నీ, జాయింట్ సెక్రటరీలు సుజయ్, కార్తీక్, కె సాయిచందులు నియమితులయ్యారు. నూతన కమిటీ అల్లు అర్జున్ అభిమానుల అభినందనలు తెలిపారు. జూనియర్ మహిళా న్యాయవాది అయిన తనపై భౌతికంగా దాడి చేసిన అన్నపురెడ్డి సాయి చరణ్ తేజ భర్త గోనుగుంట శ్రీనివాసులపై కేసు నమోదు చేయాలని చేబ్రోలు రాజేశ్వరి కోరారు. ఒంగోలు కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కొన్నేళ్ల కిందట వెంగముక్కలపాలెంకు చెందిన గోనుగుంట శ్రీనివాసరావుతో తనకు వివాహమైందని, 2 ఆడపిల్లలు కలిగారన్నారు. పెళ్లైన దగ్గర నుంచి వరకట్న వేధింపులకు గురవుతున్నానని, తను మానసికంగా హింసించి మెంటల్ హాస్పిటల్లో చేర్పించి ఇబ్బంది పెట్టారని తెలిపింది. తాను భర్త నుండి వేరుపడిన తర్వాత లా చదివానని, జిల్లా కోర్టుకు రాగా న్యాయవాది తనపై దాడి చేశారని, అతనిపై బార్ అసోసియేషన్లో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారన్నారు. కుటుంబ సభ్యులు కూడా మానసికంగా ఇబ్బందులు పెడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మేము సపరేట్ అయ్యామండి. 2016కి ముందే సపరేట్ అయ్యాము. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు నేను పైనుండి ఆయన కింద ఉంటే ఆయన పైకి వచ్చి దబదబా బాధే నన్ను రేపెట్టం చేయబోయేవాడు. ఇవన్నీ పిల్లలకు తెలియకుండా, పిల్లల్ని నన్ను మాట్లాడనివ్వకుండా కట్టుదిట్టం చేసేసి తన గుప్పెట్లో పెట్టేసుకొని నన్ను ఒక ప్లాన్ ప్రకారంగా జడ్జెస్ వీళ్ళందరి సహాయంతో 2018లో నన్ను రోడ్డు మీద పడేశారు సార్. చీరాల రోడ్ల మీద పడేసినాక 2018లో నేను రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అలా ఉంటూ మీలాంటి వాళ్ళందరి దగ్గర వింద తీసుకొని బతుకుతూ నేను చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సర్టిఫికెట్లు గెయిన్ చేసుకున్నాను సార్. చేసుకొని లా చదివాను సార్. 2021 లా చదివాను. కరోనా టైంలో నాకు అన్నం లేదు, ఏమీ లేదు. ఇంట్లో తపాల చక్కలు అమ్ముకొని బతికాను. ఈ అన్నపురెడ్డి సాయి చరణ్ చేత ఇప్పుడైతే నన్ను ఎవరైతే కొట్టారో ఆ అబ్బాయి నాతో పాటు ఆ అబ్బాయి నాతోటి ఐపీఎల్సీ లా కాలేజీలో చదువుకున్న నాతోటి కురవాడు. ఆ అబ్బాయి నాకు సెటిల్మెంట్ చేస్తానని చెప్పానని నా జోలికి వచ్చి నా మీద కన్నేసి, 25 ఏళ్ళు నా పిల్లల కన్నా చిన్నవాడు నా మీద కన్నేసి
నా మీద రేపెట్టం చేయబోయి నీ పిల్లల్ని నీకు దగ్గర చేస్తాను, నువ్వు సెటిల్మెంట్కి ఒప్పుకుంటానని నన్ను బెదిరించి ఇల్లు రాసిచ్చేస్తే నీ పిల్లల్ని నీకు దగ్గర చేస్తాను, నీ మీద జరిగిన కుట్రలన్నీ నీ పిల్లలకు చెప్తాను, వాళ్ళు నా చెల్లెలు లాంటి వాళ్ళు, నన్ను బెదిరించి భయపెట్టి ఏ ఆస్తి కోసం అయితే నన్ను నా బిడ్డల్ని హెరాస్ చేశాడో ఆ ఆస్తిని రాసిస్తే నా పిల్లలకు త్రెట్ లేకుండా ఉంటుంది, వాళ్ళకి పెళ్ళిళ్ళన్నా చేస్తాడు కనీసం అని చెప్పనని ₹1,00,00,000 ఆస్తిని నేను 2022లో ఆగస్టు 15 రాసిచ్చేయడం జరిగింది సార్. ఫస్ట్గా చదువుతుండేసరికి నాది లా పూర్తయిపోయి అతను లాలో తప్పాడు 3 సంవత్సరాల్లో. నేను పాస్ అయ్యి ఏబిఈ పాస్ అయ్యి నేను వకాలత్ తీసుకున్న స్థాయికి వచ్చేసరికి వీళ్ళు నా మీద కుట్ర పన్ని వీళ్ళందరూ కలిసి నా భర్త ఈ తేజ అన్నప్రెడ్డి సాయిధరం తేజ కలిసి నేను వీళ్ళ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నట్టు దానికి 10,000 లెక్కన 20 లక్షలు వడ్డీ అయినట్టు ఫోర్జర్ ప్రోనోట్ ఒకటి క్రియేట్ చేసి 2024లో నా మీదకి నోటీస్ పంపించారు. షేక్ అనూష అనే ఒక లేడీ జూనియర్ అడ్వకేట్ చేత. ఆ అన్నప్రెడ్డి సాయిచరణ్ తేజానే ఇప్పుడు నన్ను మళ్ళీ కొట్టాడు. 2 సంవత్సరాల నుంచి కేసులో నడుస్తుంది. అంటే జ్యుడిషియల్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఆ విధంగా అన్నప్రెడ్డి సాయిచరణ్ తేజ మీద ప్రోనోట్ కేసు ఒకటి, ఈ కేసు ఒకటి. ఆ తర్వాత సంవత్సరం క్రితం చీరాల కోర్టుకు వచ్చి నీ పిల్లల్ని చంపేస్తాను అని చెప్పానని నన్ను చీరాల కోర్టు ప్రాంగణంలో నన్ను కొట్టారు. అది కూడా ఒంగోలు చీరాల వంటం శేషగిరి గారు ఉన్నప్పుడు కంప్లైంట్ పెట్టడం జరిగింది. నాకు ప్రాణభయం ఉంది, నాకు థ్రెట్ చేశారు. అన్నప్రెడ్డి సాయిచరణ్ తేజ బార్ కౌన్సిల్ నుంచి లా ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేయబడాలి. నా భర్తపై క్రిమినల్ చర్యలు తీసుకొని నా కేసుని ప్రభుత్వం వారు, టీడీపీ ప్రభుత్వం వారు షూమోటోలో తీసుకొని నేను విత్ ప్రూఫ్స్ అన్ని నిలబడుతున్నాను. షూమోటోలో తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఆటబొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చిరు వ్యాపారుల వాహనాలను పెద్దదోర్నాల అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద నిలిపివేయడంతో ఆగ్రహించి రహదారిపై మహిళలు బైఠాయించారు. దీంతో శ్రీశైలానికి వాహనాల రాకపోకలు 2 గంటల పాటు భారీగా నిలిచిపోయాయి. శ్రీశైలంలో చిరు వ్యాపారుల వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, వారి వాహనాలను పెద్దదోర్నాల అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద నిలిపివేయాలని శ్రీశైల దేవస్థానం ఈవో అటవీశాఖ అధికారులను కోరారు. అటవీశాఖ సిబ్బంది 3 రోజులుగా వారి వాహనాలు శ్రీశైలం వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వ్యాపారం చేసేందుకు వెళుతున్న వ్యాపారులు, మహిళలు అక్కడే ఉండిపోయారు. రాజస్థాన్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే తాము ఏటా శ్రీశైలంలో వ్యాపారం చేసి జీవనం సాగిస్తామని, అలాంటిది ఈ ఏడాది అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నిస్తూ వారు పెద్దోర్నాల అటవీశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. అక్కడ అటవీ అధికారులు పట్టించుకోకపోవడంతో వారంతా అటవీశాఖ చెక్పోస్ట్ వద్దకు చేరుకుని రహదారిపై బైఠాయించారు. 2 గంటల పాటు వాహనాల రాకపోకలు జరగకుండా అడ్డుకున్నారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వారికి మద్దతుగా కర్ణాటక భక్తులు కూడా జతకలవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అటవీ సిబ్బంది వారికి సర్ది చెప్పి వాహనాలను శ్రీశైలం వెళ్లేందుకు అనుమతించారు. सब जगह पे पैसा लिए तो अब क्या करना साहब? हमें तो 3-4 दिन हो गए ऐसा रोड पे बैठा है। ऐसा बोलने का तुम मारने के लिए आते। పవన్ కళ్యాణ్ గారు మాకి ఫారెస్ట్ గాళ్ళు గేటు దగ్గర మాకి పంపిస్తూ ఉండలేదు. 3 రోజులింత మాకి గాడి అక్కడ నిలబడి ఉండేది. చిన్న పిల్లోళ్ళు ఉండారు. చిన్న పిల్లోళ్ళకి 3 రోజులు అయింది అన్నము తిని నీళ్లు తాగి మేమంతా రోడ్ మీద పండుకొని ఉండాము. మాకి లోపల శ్రీశైలంలో పూల మీనకి మాకి ఇడబట్టలేదు. మాకి లోపల పంపిస్తూ ఉండలేదు. మీరు ఒక న్యాయం చేయాలా సార్? మీరు మేమంతా సంవత్సరం వస్తాము, శివరాత్రి వస్తాము, ఉగాది వస్తాము. ఇప్పుడు 20 సంవత్సరం ఇంత మేము వస్తూ ఉండాం సార్. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఈసారి ఇట్లా ఉండేది. మీరే ఏమనో చెప్పి మాకు దారి చూపండి సార్. మేమంతా గరీబాళ్ళు. మేమనంతా ఇది 10 రూపాయలు 20 రూపాయలు అట్లా మేమంతా చెరువు వ్యాపారం చేసిన వాళ్ళు మేము కూడాను.
అది కూడా మేము అమ్మేది పూల ఐటము, వాకిలికేసేది తోరణాలు అమ్మేది మేము. అంత చిన్న చిన్న పిల్లోళ్ళకి తీసుకొని వచ్చి రోడ్డు మీద పండుకోండి, మాకి 3 రోజులైంది, 3 రోజులు ఇంత భోజనం లేవు, నీళ్లు లేవు, స్నానం చేసి 3 రోజులు అయింది. మేమంతా డైలీ స్నానం చేసిన వాళ్ళు. మేము దేవుడు అంటే మాకి కర్ణాటక అంటే మాకి ముఖ్యం. పొదిలి ప్రభుత్వ వైద్యశాలను కాయకల్ప మిషన్ రాష్ట్ర సంయుక్త సంచాలకులు శ్యామల తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఓపీల నమోదు, ఇన్పేషెంట్ కేసులు తదితర వివరాలను, మెరుగైన సేవల కోసం ఇంకా ఏం అవసరమో అడిగారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో సమకూర్చాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో సమకూర్చాల్సిన అవసరాన్ని గుర్తించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కాయకల్ప వెరిఫికేషన్లో భాగంగా ఈ పొదిలి సామాజిక ఆసుపత్రికి రావడం జరిగింది స్టేట్ NHM నుండి. అయితే శానిటేషన్ అది చాలా వరకు బాగుంది. HR కూడా ఈ మధ్య చాలా వరకు ఫిల్ చేశారు. ఇంకొన్ని గ్యాప్స్ ఉన్నాయని తెలిసింది. కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. మేము హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ పరిశుభ్రతలో ఒకటే మేడం చూసింది. మెయిన్ హాస్పిటల్ అప్కీప్, HR ఎలా ఉన్నారు, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అలాగే శానిటేషన్ ఎలా ఉంది, గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు, వీటన్నిటిని చూడటానికి వచ్చాం. చాలా వరకు సంతృప్తి ఉన్నాయి. ఇంకా కొన్ని గ్యాప్స్ చేయాల్సినవి ఉన్నాయి. అవి మేము హెడ్ ఆఫీస్కి. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు 2400కు దక్కే విధంగా నాఫెడ్, మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మేదరమెట్ల హనుమంతరావు, అద్దంకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ జాగర్లమూడి యలమందరావు డిమాండ్ చేశారు. నాయకులు సుబ్రహ్మణ్యం, షేక్ కాళేశా బాబు, విరాట్, కోండ్రగుంట శ్రీనివాసరావు, బ్రహ్మారెడ్డి, నల్లపనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతు ప్రధానంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఈ సంవత్సరం మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలించి మొక్కజొన్న పంట కానీ, మందుల పంటలు కానీ, లేదా శనగలు కానీ కూడా మనకి దిగుబడులు ఆశాజనకంగా రావడం, పంట ఉత్పత్తి కూడా నాణ్యంగా ఉండడం జరిగింది. అలానే మరి కేంద్ర ప్రభుత్వం సంస్థలు నాఫెడ్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇద్దరు కలిసి కందుల కొనుగోలు, శనగల కొనుగోలు కేంద్రం, ప్రాథమిక సహకార కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాల కొనుగోలు కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి. అలానే మన ప్రధానంగా ఇప్పుడు మొక్కజొన్న పంటకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది. ఆ మద్దతు ధరకి ప్రకారం రంజాన్ ఉపవాస వేళలు 14/3/2026 శనివారం. సహరీ ఉదయం 4:58, ఇఫ్తార్ సాయంత్రం 6:25. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం. ఏప్రిల్ 24న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఇరాక్లో కుప్పకూలిన అమెరికా రీఫిల్లింగ్ విమానం. తామే కూల్చేశామంటూ ఇరాక్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ ప్రకటన. ఏపీ జెన్కో రికార్డు స్థాయిలో 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సిబ్బందిని అభినందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. డి న్యూస్లో నేటి మాట. వాడుకోవడానికి వస్తువులను, ప్రేమించడానికి మనుషులను దేవుడు సృష్టిస్తే మనం వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకోవడం ద్వారా సమస్యలను సృష్టించుకుంటున్నాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.